హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ సాయంత్రం అండి. ఎలా ఉన్నారో చెప్పండి. ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ చేయాల్సిన పనులు ఈవినింగ్ అయితే సాయంత్రానికి అయితే చేశాను. ఎందుకంటే మార్నింగ్ చేశాను, కాకపోతే ఈవినింగ్ కూడా వీడియో ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే తీశాను. ఈవినింగ్ కూడా ఒక్కోసారి సాయంత్రం పూట కూడా చాలామంది ముగ్గులు వేసి కలేపు జల్లుతూ ఉంటారు. అందుకే అది ఒకసారి ఆ వీడియో తీస్తే ఎలా ఉంటుందో అని అయితే చెక్ చేశాను. ఇక దబదబా అయితే పిల్లల్ని స్కూల్ నుండి అయితే తీసుకొచ్చాను. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక నేను అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. 4 5 అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. దాదాపు ఇక పని మొత్తం కంప్లీట్ చేసుకున్నామని అయితే అన్నం అయితే ఉడుకుతుంది. నేనేమో ఇక్కడ ఊడ్చి మంచిగా చల్లేస్తున్నాను. మార్నింగ్ చేద్దామంటే రేపు కుదిరిద్దో లేదా అని ముందు జాగ్రత్తకి ఇవాళైతే చేస్తున్నా. కాబట్టి ఇది తీసింది ఎప్పుడంటే మొన్న తీసాను వీడియో, అవి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. అందుకే నేను అప్లోడ్ అయితే చేయలేదు. ఈరోజైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చేసి కలేపు జల్లేసి ఇప్పుడే ముగ్గు పెట్టేస్తాను. సాయంత్రం పనులు మీ అందరికీ తెలిసినాయే. సాయంత్రం పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించాలి, పాలు కాబెట్టాలి, టీ కాబెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళకి వాటర్ ఇచ్చి అన్నం వండిన తర్వాత అన్నం తినిపించి ట్యూషన్కి దోలి 7:30 7 8 కల్లా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించి వాళ్ళకి పక్కేసి పండుకోబెట్టి ఇంకా చాలా పనులు ఉంటాయి. మధ్యలోనే బొచ్చలు రుద్దుకోవటం, బట్టలు మడత వేసుకోవటం, గదులు ఊక్కోవటం, పిల్లల్ని చూసుకోవటం చాలా ఉంటాయండి. చెప్పేది కొంచెమే కానీ చేసేటప్పుడు చాలా పనులు ఉంటాయి. వంట చేసుకోవాలి, ఎంత పని ఉంటుందో, మార్నింగ్ ఎంత పని ఉంటుందో అంతగా డబుల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్నింగు మనం కట్టేసి అన్నీ చేస్తాము, సాయంత్రం ఏమో వాళ్ళు లంచ్ బాక్సులు తీసుకొస్తారు, మరిన్ని బొచ్చలు పడతాయి. రుద్దేటప్పుడు 2 టబ్బులు అయితే అవుతాయి మాకు ఎప్పుడైనా కానీ నేను రుద్దేటప్పుడు. ఇప్పుడైతే ఈవినింగ్ పనులు అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి మంచిగా వాళ్ళ కోసం అయితే నేను స్నాక్స్ అయితే రెడీ చేశాను. ఏం చేసా, కేక్ రెడీ చేశాను, బిస్కెట్ కేక్ అయితే బిస్కెట్ కేక్ అయితే చేశాను సాయంత్రం. ఇక పిల్లలకి పాలు కాగబెడతా అని చెప్పాను కదా, వాళ్ళకైతే పాలు కూడా కాగబెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇక అట్నే ఎగ్ ఫ్రై రైస్ చేద్దామనేది ఎగ్ ఫ్రై రైస్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మా ఖుషి అయితే మా రాఖీ పండు ఎగ్ ఫ్రై రైస్ చేయి మమ్మీ అని అడుగుతున్నారు. ఇక అన్నం కాంగ్లోనే వాళ్ళ కోసం అయితే ఎగ్ ఫ్రై రైస్ చేశాను. 5:30 ఆ టైంలో వాళ్ళు ఎగ్ ఫ్రై రైస్ తిని వెళ్ళారు. మళ్ళీ సాయంత్రము ఏమన్నా కర్రీ అయితే చేసుకోవాలి. ఇక ఇంతవరకు అయితే చేద్దాము. చిన్న పొయ్యి మండ చేసిందంటే నీళ్ళు కాగబెట్టాను పిల్లలకి. ఇక అదే పొయ్యి మీద అన్నం వండి రైస్ కలిపితే బాగుంటుంది. ఈవినింగ్ పని కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిద్దామని అయితే స్టార్ట్ చేశాను నేను. ఇక మార్నింగ్కి ఈవినింగ్కి డ్రిప్ నెట్ అయితే ఉంటుంది, చాలా ఉంటుంది. ఇక పిల్లల కోసం అయితే ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇక మొన్న ఒక రోజు అయితే వీడియో తీశాను కానీ అదైతే కలిపి పిల్లలకి క్యారేజీ కలిపి పెట్టింది నేను వీడియో పెట్టలా. ఆ వీడియో కూడా ఇల్లు ఉంటుంది చూడండి. ఈరోజు దాన్ని జాయింట్ చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను మొన్న ఒక రోజు, అది నేను వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయటం అయితే మర్చిపోయాను. ఇంకా ఈరోజైతే దాంతోపాటు అన్నం పెట్టేది కూడా వీడియో తీసాను, లంచ్ బాక్సులు కట్టేది కూడా. ఇక ఇక్కడైతే పిల్లలు కొద్దిగా టైం అవుతుంది, ట్యూషన్కి టైం అవుతుంది, తొందరగా కానివ్వండి అని అయితే వాళ్ళని అయితే అంటూ ఉన్నాను. అన్నం అయితే కలిపేసాను. ఇప్పుడు ఈ అన్నం అయితే వాళ్ళకి కలిపేసిన తర్వాత అన్నం తినిపిస్తాను. సాయంత్రం అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం లైట్గా తినిపిస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక ముద్ద అన్నం అయితే తింటారు. అంటే రాంగులోనే ఆకలి అయింది, మార్నింగ్ నుంచి ఉంటారు కదా, వాళ్ళకి ఆకలి అయింది. అందుకే వాళ్ళ కోసం అయితే తినిపిస్తున్నాను. ఇక మీకు చెప్పాను కదా మొన్న ఒకరోజు ఇట్లానే కలిపాను కానీ ఆ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయా అని. అదే ఈరోజు దీంట్లో ఎట్టయిన ఎగ్ ఫ్రై రైస్ ఇది ఒకసారి ఎట్లా చూపిద్దామని ఇక నేను ఆ వీడియో సగం ఉంటే అదైతే ఇళ్ళ కలిపేశాను. ఆ రోజు అన్నం కట్టింది తీసి నేను మర్చిపోయాను, వేరే వీడియోలో కలపటం అయితే మర్చిపోయి కలపలేదు నేను. అందుకే ఈరోజు అయితే కలిపి మీకు చూపిస్తున్నాను. కట్లపై మీద ఎగ్ ఫ్రై రైస్ ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఊరికే ఎగ్ ఫ్రై రైస్ చేయి మమ్మీ, లేకపోతే నూడిల్స్ చేయి మమ్మీ అట్లా కొత్తగా అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను డైలీ ఏదో ఒక ప్రిపేర్ చేస్తాను. ఇక ఇప్పుడు అది అయిపోయిన తర్వాత పిల్లలైతే తిన్నారు, అయిపోయింది. నేను మొన్న వీడియో అప్లోడ్ చేయండి అది ఇలా కలిపేసి పెట్టేశాను. ఇక సాయంత్రం అయితే ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యాను. వాళ్ళకి ట్యూషన్ నుండి వచ్చేలోపు
కేక్ రెడీ చేద్దామని అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బిస్కెట్ బ్రెడ్తోనైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తా కానీ నేను కొత్తగా కొనుక్కొచ్చి అయితే ఎప్పుడూ చేయలేదు. ముందే అయితే మనం బిస్కెట్లు అయితే ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అట్లనే బ్రెడ్ కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసాను. ఇక చిన్న మిక్సీ గిన్నె తీసుకుంటే దాంట్లో సరిపోయినట్లు అనిపించలా, కొద్దిగా పెద్దది అయితే తీసుకున్నాను. ఇక మెత్తగా అయితే మిక్సీ పట్టేసి బెల్లం అయితే తురిమేసాను. బెల్లం కూడా అల్ల కలిపేసాను. కోకో పౌడర్ ఉంటే ఆ పౌడర్ కూడా వేస్తున్నాను. అలానే బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా ఉంటే మంచిగా పొంగినట్లు వస్తుంది. నేనైతే ఇక కేక్ బ్యాటర్ కోసం అయితే ఒక గిన్నె వాడుతున్నాను, మిగతా ఏం వాడట్లేదు. ఇక్కడైతే పాలు అయితే యాడ్ చేస్తున్నాను. పాలు ఒక గ్లాసును మందమే పోసుకోవాలి. నేను ఎప్పుడైనా ఏం దాకా నువ్వు అట్లా పోస్తావు అనుకో నాకు అర్థమైపోద్ది, నీకు ఎంత సరిపోద్ది ఎంత సరిపోదో అర్థమైద్ది. ఇగో ఇక్కడైతే కలిపేసాను. బ్యాటర్ అయితే మంచిగా మెత్తగా అయితే కరిగిపోయింది. నేను అసలు చాలదు అనుకున్నా కానీ సరిపోయింది, మంచిగా వచ్చింది. ఇల్లు వేసేటప్పుడు కూడా మంచిగా నీట్గా అనిపించింది. మనం ఈ గిన్నెకి అయితే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పొడి ఉంటే మంచిగా మనకు మైదా పిండో గోధుమ పిండి ఉన్నా కానీ దాంట్లో గిన్నెలో వేసి సైడ్ అమ్మటి కానీ వేసి మనం ఇట్లా అయితే చేసుకోవచ్చు. ఇక పిల్లలు అయితే తొందరగా రెడీ చేయి మమ్మీ కేక్ అయితే మేము ట్యూషన్కి తీసుకెళ్తాం అన్నారు. వాళ్ళ కోసం అయితే ఇక వాళ్ళు ట్యూషన్ నుండి వచ్చేలోపు నేను ప్రిపేర్ చేస్తాలే నాన్న అని చెప్పేసి వాళ్ళని ట్యూషన్కి దూలాను. వచ్చిన తర్వాత మీరు తినురులే అని అయితే చెప్పాను. ఇక నేను చెప్పాను కదా సాయంత్రం మళ్ళీ అన్నం వండాలి అని చెప్పాను కదా. ఇక వాళ్ళు సాయంత్రం ఎగ్ ఫ్రై రైస్ చేసిందిగా, అది కాక మళ్ళీ ఆలుగడ్డలు అయితే నిన్న మీరు చూశారు కదా, నిన్న షార్ట్ వీడియో పెట్టాను. ఎగ్స్ కానీ ఆలుగడ్డలు ఉడకబెట్టాను. ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డలు 2 ఉంటే అందులోనే ఇక బగారా రైస్ లాగా అయితే ప్రిపేర్ చేసి పిల్లలకైతే వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేశాను. పిల్లల కోసం చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి, ఇష్టంతోనే చేస్తాను, ఎన్ని రకాలైనా చేస్తాను, అసలు నాకు కష్టం అనిపించదు. ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం బెల్లం అయితే కరగలేదు, అందువల్ల కొంచెం పైన అట్లా వచ్చింది కానీ భలేగా స్మూత్గా చాలా బాగా వచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోలో అసలు బిస్కెట్ కేక్ అయితే లేదు, గుడ్డే బిస్కెట్ కేకులు అయితే నా దాంట్లో అస్సలు లేవు. ఈరోజు చేశాను, ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ ఆప్షన్, యూట్యూబ్ ఐకాన్ ఆప్షన్ ఇచ్చింది కదా, ఐకాన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. వీడియో మొత్తం పూర్తిగా చూస్తే నేను ఏం చేశానో కూడా తెలుస్తుంది. ఈవినింగ్ ఈ వీడియో అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. నేను పిల్లలకి ఎలా వండి పెట్టానో. బాయ్, నెక్స్ట్ వీడియోలో